వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మీకు లాస్ట్ ఇక్కడ మనకు చూడండి అడ్మిషన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అకాడమిక్ ఇయర్కి సంబంధించి 2024-25కి సంబంధించి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట, అడ్మిషన్స్ కింద. సో దాని మీద క్లిక్ చేయండి. 2024-25 అడ్మిషన్ క్యాలెండర్ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వెబ్ పేజ్ అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్మిషన్ క్యాలెండర్ 2024-25 అని ఉంది కదా, సో ఇది కొత్తగా మనకైతే అప్డేట్ చేశారండి. వెబ్ పేజ్ అనేది ఇప్పటివరకు అయితే ఇలా లేదు. సో ఇది కొత్తగా అప్డేట్ చేశారు. సో దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది అయితే చెప్తాను. సో ఇక్కడ కోర్స్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 100 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 100 సీట్స్లోనూ వాళ్ళైతే ఫిలప్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రా సీట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఉండవండి. అండ్ నెక్స్ట్ బీపీటీకి సంబంధించి 50 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అంటే పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి 78 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో 10 సీట్స్ అనేవి మనకి స్పెషల్గా ఉంటాయి అని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూడండి, బీఎస్సీ అనస్థీషియా, బీఎస్సీ ఏహెచ్ఎస్లోనే బీఎస్సీ అనస్థీషియా ఏటీకి సంబంధించి 12 సీట్స్ ఉన్నాయి. అండ్ ఎంఎల్టీకి సంబంధించి 20 సీట్స్. అండ్ నెక్స్ట్ మనకి బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీకి సంబంధించి 4 సీట్స్. అండ్ బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించి ఆర్ఐటీకి సంబంధించి 9 సీట్స్. అండ్ బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూషన్ టెక్నాలజీకి సంబంధించి 2 సీట్స్. అండ్ ఈసీజీ అండ్ సివిటీకి సంబంధించి 8 సీట్స్. అండ్ బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీకి సంబంధించి డీటీకి సంబంధించి 12 సీట్స్. అండ్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీకి సంబంధించి 4 సీట్స్. అండ్ బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీకి సంబంధించి 5 సీట్స్. అండ్ బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి 2 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎలిజిబిలిటీస్ అనేవి మనకి ఇక్కడ ఇంటర్ బైపీసీ చదివి ఉండాలి, లేదు అంటే దానితో సరిసమానమైన ఏదైనా కూడా కోర్స్ మీరు చేసినట్టయితే ఈ స్విమ్స్కి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ది మస్ట్ అండ్ షుడ్గా ఏపీఈఏ పీసెట్ అయితే మీరు 2024 ర్యాంక్ అయితే ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది ఎక్కడ అనేది నేను చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ ప్రాస్పెక్ట్స్ దాని కింద కనిపిస్తుంది కదా, ఫస్ట్ మనకి ఏపీఈఏ పీసెట్ నోటిఫైడ్ ఫర్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ అని ఉంది కదా. సో దాని కింద మనకి సెకండ్ పాయింట్ చూడండి, అడ్మిషన్స్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఆఫ్టర్ నోటిఫికేషన్ ఆఫ్ ఏపీఈఏ పీసెట్ రిజల్ట్. మీకు ఎప్పుడైతే ఈ ఏపీఈఏ పీసెట్కి సంబంధించిన రిజల్ట్ వస్తుందో సో అప్పుడు మీకు వెంటనే మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు. సో మీరు ఎప్పుడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈఏ పీసెట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చారు కదా, దానిపైన క్లిక్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే నెక్స్ట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యి ఈ విధంగా అయితే వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపించారు. సో ఈ వీడియో అప్డేట్ చేశారండి మనకి స్విమ్స్కి సంబంధించి. సో అందుకే మీకు కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అసలు ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అండ్ రిజల్ట్ ఈఏపీ సెట్కి సంబంధించిన రిజల్ట్ రాగానే మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే స్విమ్స్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఒక అప్డేట్ ద్వారా మనకి ఇదైతే తెలియజేశారు. సో ఈ వీడియో ఎంతమందికి ఇన్ఫర్మేటివ్ అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.